నిన్న ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో వైసీపీకి టీడీపీ మేనిఫెస్టో అడిగే ప్రశ్నించే హక్కు లేదు అని చెప్పారు. అది ఎందుకని? అంటే వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదనా లేకపోతే ప్రశ్నించే హక్కు లేదని? నిజంగా నేను కూడా దాంతో ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే గతంలో 636 హామీలు వెబ్సైట్లో తీసేశారు. వాళ్ళు పెడతారు కానీ వాళ్ళు ఆచరించరు అన్నది తెలుసుకుని కూడా మళ్ళీ ఎందుకు ఆచరించట్లేదని ప్రశ్నిస్తే మరి కోపం రాదు? సూక్తులు ఉంటాయి సార్, చెప్పడం చాలా సులువు. ఆ సూక్తుల ప్రకారం నడుచుకోమంటే ఎవడన్నా నడుచుకోగలరా? అలాగే అంటే వైసీపీ వాళ్ళు అడిగే హక్కు లేదనడానికి ఏంటి సార్ అసలు? అంటే ప్రజలే కదా. ఇప్పుడు నేను మాట చెప్తా సార్, ఇప్పుడు గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారు? వాటర్ వరకు తీసుకెళ్ళి తాగే తల్లి అని తీసుకెళ్తారు. అది తాగకపోతే మీరేం చేస్తారు? అది తాగదని మీకు తెలుసు, దాన్ని తాగిపిస్తానని కూర్చుంటే ఏమవుతుంది? అలాగే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి చెయ్యరు అని ఫస్ట్ అండర్లైన్ చేసుకుంటే దాన్ని వదిలేయడం మానేసి ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ ఇష్టం. మనం కాదు కదా, మనం ఇక్కడ గమనించవలసిన ఇష్యూ ఏంటంటే చంద్రబాబు గారు చెప్పింది 100% కరెక్ట్. అరే మేము 636 హామీలు ఇచ్చాం, నువ్వు నెత్తినోరు కొట్టుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేయరు కాదు, వీళ్ళు చేయరు అని చెప్పారు. వాళ్ళు వినరా? 124 స్థానాలు ఇచ్చాలని కూర్చోబెడితే మరి ఏంటంటారు సార్ ఆయన? అరే మేము చేయమని తెలిసి వాళ్ళు మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ మీరు చేయరని మాకెందుకు చెప్తున్నారు? లాస్ట్ వీకే కదా సార్ అన్నీ అయిపోయిందని కూడా చెప్పారు కదా. అది కూడా అయిపోయిందని కూడా చెప్తారు. ఎనివాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు యాదాంతంలో చిన్నప్పటి నుంచి చదువుకోను. మన యాదాంతంలో గారు చెప్పారని మనం ఎర్రోళ్ళం కాబట్టి వినాలి అంతే. ఇప్పుడు మనం ఎర్రోళ్ళు కాదనడానికి ఒకటే ఒక మార్గం. గతంలో 23 స్థానాలు ఇచ్చారు, ఈయనకి 151 ఇచ్చారు. ఈయన చెప్పినట్టు 175 ఈయనకి ఇస్తే అరే ఈయన చెప్పిన వాడిని అబద్ధాలు మేము నమ్మలేదని. కానీ గొర్రె కసావాడిని అన్నట్టు ఆయన నమ్మితే మనవాడి చెప్తుంది దానికి. అంచేత నేను రైట్ మీరు రాంగ్, అది ఒప్పుకోవాలి మనం. అవునంటారు కాదంటారా? అంచేత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి ప్రశ్నించకండి, ఎందుకంటే వేస్ట్, టైం వేస్ట్ చేసుకుంటారు. అందుకని పెద్ద అయినా బాగా చెప్పాడు, టైం వేస్ట్ చేసుకోకండి, అడగబాకండి. నేను చేయను దానికి నాకెందుకు ఇబ్బంది పడుతుంటారు? చేయను అని చెప్పను, అది ఎంత చెప్తాను నేను. నేను చేయను అడిగిన దానికి క్వశ్చన్ వాళ్ళు అడిగే హక్కు లేదని చెప్పారు. అదే సార్, ఇప్పుడు ఎగ్జామ్లో నువ్వు చదువుకున్న క్వశ్చన్లు వస్తే వెళ్ళి ఆన్సర్ రాస్తావు. ఎగ్జామ్ రాయలేదని సీరియస్ అయిపోతే నేను చదివిన రాలేదు అక్కడ. అలా ఆయన ఇచ్చి రాయలేదు, చేయని దాన్ని పట్టుకుని నువ్వు ఎందుకు చేయట్లేదు నేను చేయను, నా ఇష్టం నేను చేయను అన్నాడు. వెళ్ళి ప్రశ్నిస్తానంటే ఏడు చేస్తాడు, నీకెందుకు భయ నేను చేయను అంటాడు. అవునా కదా? అదే దాని అర్థం. అదే ఇంకొక నిన్న దీని అంతటికీ ఒకటే ఒక కారణం సార్, ప్రజలు 124 ఇచ్చారు, 646 హామీలు గతంలో, ఇప్పుడు 143 + 6 బుల్లెట్లు అందరికీ దిగిన తర్వాత ఏమవుతుంది? ఇస్తారా ఇవ్వరా అని ఎవడో అడగట్లే. ఈయన ఎందుకు అడుగుతాడు? ఎవరని తెలిసి కూడా 164 స్థానాలు ఇచ్చారు వాళ్ళందరికీ నమ్మి. అందులో బీజేపీ వాడు 10 ఏళ్ళు బట్టి మన గడ్డి మనకు పెడుతున్నా సరే వాళ్ళకి ఇలా వేరే తెలకాలు దిద్దు మరీ గెలిపించారు వాళ్ళకి. ముఖ్యంగా పురంధేశ్వరమ్మ అయితే, ఆ పురంధేశ్వరమ్మ అయితే కాంగ్రెస్ పరంగా ఉండి మన నోట్లో మట్టి కొట్టి తీసుకొచ్చి రాష్ట్రాన్ని విభజించి మన మొహాన పడేసింది. మళ్ళీ తీసుకొచ్చి ఆవిడికి బీజేపీ పరంగా గెలిపించారు ఈసారి. దాన్ని బట్టి మనం ఎంత మాలోకల్లో తెలుసుకోవాలి కదా, తెలుసుకోకదా. ఆ కేతిరెడ్డి ఎర్రోళ్ళలో తిరిగాడు ఊరంతా, రోజు తెల్లారలేదు అదే పని. ఆయన ఎవడో కూడా తెలియకుండా ఆయనకు గెలిపించారు. మరి అలాంటప్పుడు మనం మందరంగ వద్దా ఆల్దరంగ వద్దా? వాళ్ళే కరెక్ట్, మనం మాలోకలను ఒప్పుకోవాలి అంతే. నిన్న పొదిలి తర్వాత ఏదైతే పల్నాడులో యాత్ర చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట, ప్రతి విలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ పాదయాత్ర లాంటివి చేయాలి అని. అది ఇప్పుడే టూ ఎర్లీగా చేయవచ్చు అంటారా? చెయ్యాలి అంటే దే మైట్ బి ఏ జమిలీ ఎలక్షన్స్ వెరీ సూన్ అనేది కూడా ఆలోచన కదా సార్. జమిలీ ఎలక్షన్స్ నాకు తెలిసి February 27 ఇన్వర్టబుల్. అవును, ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఇది మీకు ఇంకొక 3-4 నెలల్లో ఈ పొలిటికల్ యాంగిల్ అన్నీ మారిపోతాయి. చూడండి, జనగణన స్టార్ట్ అయిన దగ్గర నుంచి, కులగణన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు బయటకు వస్తాయో. మామూలు విషయాలు బయటకు రావు. ఎలక్షన్ కమిషన్కి ఈసారి జనాలు పరిగెట్టిస్తారు. నాలో ఒక ఎత్తు, ఇక మీద ఒక ఎత్తు. అంటే ఎట్లా సార్? మీకు మళ్ళీ సింపుల్ చెప్తా సార్. 2011 లెక్కలు 119 కోట్లు మనం, ఓకే. ఇప్పుడు రేపు లెక్కలు ఎడతారు 150 160 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 119 నుంచి ఈ 40 కోట్ల డిఫరెన్స్ ఏదైతే ఉందో, 30 కోట్లు అనుకుందాం, 150 వేసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పటిదాకా పెట్టిన బడ్జెట్లో ఎంతమంది ప్రజలకు పెట్టారో సార్ చెప్పమానండి? ఏ ప్రాతిపదిక మీద పెట్టారు? పాయింట్ 1. రెండోది 150 కోట్లు అనుకుందాం ఎగ్జాంపుల్. పార్లమెంట్ సాక్షిగా 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అని చెప్పారు. అంటే 50% ప్రజలు అప్లిఫ్ట్మెంట్ జరిగిపోయినట్టే కదా, దగ్గర 40 to 50% మధ్యలో 150 అయితే ఏ ప్రాతిపదిక మీద చెప్పారు? నిజంగా అంత అప్లిఫ్ట్మెంట్ ఇండియాలో జరిగి ఉందా? లేదు. ఈ ఎయిర్ ఎవరు క్లియర్ చేయాలి? మూడోది, ఈ ఎలక్షన్ మిషన్లో అవకతవకలు అందరూ మాట్లాడుతున్నారు కదా, జనరలైజ్ చేద్దాం.
నాకు తెలిసి లోపల ఉన్న డేటా దిక్కుమాల డేటా 119 కోట్లదే ఉంది. కానీ ఆధార్ కార్డు భూమి పుట్టక మునిపై బొడ్డు కత్తిరించినంటే మన మొహానికి ఆధార్ కార్డు పడేస్తున్నారు. 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు తీసుకునే హక్కు ఇచ్చారు. అంటే 2011 జనాభా లెక్కల తర్వాత ఆ తర్వాత వచ్చిన 18 ఏళ్ళ వాళ్ళందరూ ఉదాహరణకి 30 కోట్లలో ఉన్నారంటే వాళ్ళు దేశం మొత్తం మీద ఉన్నట్టే కదా. ఈ డేటా కొత్త ఓటర్ లిస్టుల ప్రకారం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండి కూడా ఇస్తూ చావులు మరణాలు తీశారు. దగ్గర మీకు తెలుసో తెలీదు, తెలుగుదేశం ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ చేసింది దాని మీద ఎలక్షన్స్ ముందు. నాకు తెలిసి టీడీఎల్పీ సురేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇదే పనిగా 46 లక్షల ఓట్లు తీయించాడు. దానికి విజయసాయిరెడ్డి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అవుట్కమ్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలీదు. ఈయనది 100% సక్సెస్ రేషియో. దాని మీద వైఎస్ఆర్సీపీ 200% అశ్రద్ధ వహించింది. ఇది పుట్టినోళ్ళు చచ్చినోళ్ళు నెక్స్ట్ అంటే చచ్చినోళ్ళది ఎక్కువ అండ్ 18 సంవత్సరాల ఓట్లు దాటిన కొత్త లిస్టు అండ్ 2 దగ్గర ఓట్లు ఉంటాయి 3 దగ్గర ఓట్లు ఉన్నవన్నీ దగ్గర 46 లక్షల ఓట్లు తీయించాడు ఆయన. అదే డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్. 46 లక్షల ఓట్ల ప్రభావాన్ని ఎలక్షన్ కమిషను దీనికన్నా ముందు ఎంటర్టైన్ చేసినట్టే కదా. ఇదొక లాజిక్. రెండోది నేను చెప్పిన ఈ 30 లక్షల మంది దగ్గర 33 కేంద్ర ప్రాంతాలతో పాటు మనకు ఉన్నాయి దేశంలో రాష్ట్రాల్లో. అగ్రిగేట్ని 1 కోటి మంది ఎక్స్ట్రా ఉన్నట్టే కదా. ఇందులో ఎవడు బ్యాచ్ ఆడ తయారు చేసుకున్నట్టే కదా. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ తోని ఇంటికొని పెట్టామని చెప్పి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అక్కడి నుంచే కదా కాంగ్రెస్కి సమాజ్వాదీ పార్టీకి ఆ మాయావతి పార్టీలకి అందరికీ గుండెగించింది వాళ్ళు. గమనించారు లేదా? నెక్స్ట్ ఏ ఎలక్షన్లైనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ అర్థం కాకుండా బీజేపీ డంకాపాలస్కి గెలుస్తుంది. ఇది ఒకటి గమనించారా మీరు? ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ లోపల ఉన్న దిక్కుమాల మిషన్లో పాత జనాభా లెక్కల డేటాతోనే ఉన్నది. అందుకే ఎలక్షన్ కమిషన్ వాడు బూత్ ఎలా టటటక స్లిప్పులు కాల్చేస్తాడు. మీరు గమనించట్లేదు? దానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినాడు పట్టించుకోవట్లే. మేనాలటోడు సొంత పెత్తనాలు పెట్టేశాడు ఇక్కడ. మీరు గమనించారు లాస్ట్ టైం? అవునవును. దీనికి కారణం ఏంటి? నెక్కచ్చిగా మిషన్లో డేటా తీశారనుకోండి, ఓ నియోజకవర్గంలో ఓ బూత్లో ఉదాహరణకి 1000 ఓట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్పాలంటే అర్థమైంది. లెక్క ప్రకారం 1000 ఓట్లు. కానీ లోపట ఉన్నవి 2011 ప్రకారం ఉదాహరణకి 450 ఓట్లు 500 ఓట్లే ఉన్నాయి. కానీ ఇది కొత్త లిస్ట్ ప్రకారం 1000 ఓట్లు బట్టలను నొక్కేశారు. ఈ మిగిలిన ఓట్లు డెస్పరేట్ ఏదైతే ఉందో ఆడికి నచ్చినోడికి అటు కానీ అంటున్నారు. ఇది లాజికల్గా ఆలోచించండి మీరు. కరెక్ట్. కానీ ఇప్పుడు కొత్త ఓట్స్ యాడ్ చేసిన డేటాతోనే కదా సార్ దీంట్లో సెటప్ చేసేది. నేను చెప్తుంది అదే సార్ మీకు. ఈవీఎం మిషన్లు నాకు మా కర్నూలులో పార్సారథి గారు గెలిచారు. ఆయన ఎవడో ఆయనకే తెలియదు ఇంక గట్టి చెప్పాలంటే. ఏం కాకుండా గెలిచాడు. ఆ డెల్లోలు తయారు చేశారు ఈవీఎం మిషన్లు. బెల్లోలు. అందులో ఈయన ఒక డైరెక్టర్. గమనించండి కావాలంటే అంతర్లేనంక. ఇప్పుడు ఆ స్టాట్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఇప్పుడు ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి సార్? ఎట్లాంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే వీళ్ళు ఈవీఎం మిషన్లో లోపాలు ఈ తోటకూర కాదు, కన్సాలిడేటివ్ ఉన్న డేటా ఏంటి, దాంట్లో ఏ డేటా ఫీడ్ ఉంటుంది. ఇప్పుడు మన కంప్యూటర్లో మనం ఏ డేటా ఫీడ్ చేస్తే దాని అవుట్కమ్ వస్తుంది కదా సార్. ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తారు మీరు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఆ ప్రాజెక్ట్కి ఆ కోడ్ ఏదైతే కొడతారో ఆ కోడే వస్తుంది తప్ప వేరే కోడ్ ఏదైనా అప్లోడ్ అవుద్దా? అలా దిక్కుమాల మిషన్లో 2011 డేటా లేకుండా కొత్త డేటాలు ఎవరైనా ఫీడ్ చేసినాడు ఉన్నాడే? ఎలా చేసాడు? ఇప్పుడు జనగణనే జరగకుండా ఎలా ఫీడ్ చేసాడో చెప్పమనండి. అంటే ఇప్పుడు ఓటర్ యాడింగ్ డిలీటింగ్ ఆల్రెడీ ఇప్పుడు మీరే అన్నట్టు 46 lakhs జరిగినాయి అన్నారు కదా సార్. మీరు ఎన్ని ఎక్కడ మున్సిపల్ ఆఫీస్ కథలు చెప్తున్నారు నాకు నేను ఆ దిక్కుమాల ఈవీఎం మిషన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కదా సార్, అది సాఫ్ట్వేర్లో మీరు డేటా ఫీడ్ చేసిందే ఉంటుందా కొత్త డేటా ఉంటుందా? ఫీడ్ చేసిందే ఉంటుంది. ఫీడ్ చేసింది అందులో దరిద్రం అదే కదా. 2011 లెక్క. ఈ కొత్త ఓటర్ల మ్యాపింగ్ గేమింగే నడుస్తుంది. ఓకే. ఈ డౌట్ ఎవడన్నా నాకు క్లారిఫై చేస్తారని నేను ప్రతి విశ్లేషణలో చెప్తున్నా. వీవీప్యాట్సే లెక్క పెట్టలేదు కదా సార్. ఇదంతా వీవీప్యాట్లు తగలెట్టడం, రాత్రి ఎలక్షన్ కమిషన్ వైలేషన్స్, అది 20 రోజులు ఎంతో మ్యాక్సిమం మినిమం ఉంచాలి, దాన్ని లెక్క పెట్టాలి. ఎవరైనా క్వశ్చన్ చేసినా ఆ దిక్కుమాల పరిచయం వస్తుంది నా ముఖానికి, నువ్వు గుద్దింది అక్కడ కనబడుతుంది అని ఇలా బ్రహ్మానందంగా 4 ఖర్చుకొని రావడమే నీ పని. అవునా కదా?